అసలు ఏ ముహూర్తాన హరిహర వీరమల్లు సినిమా మొదలు పెట్టారో గానీ ఆది నుంచి అన్ని అడ్డంకులే ఎదురవుతున్నాయి. దర్శకుడు క్రిష్ మొదలుపెట్టిన ఈ సినిమాను జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. కానీ ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడానికి 5 ఏళ్లు టైం పట్టింది. ఇటీవలే పవన్ షూటింగ్ పూర్తి చేయగా ఫైనల్ గా జూన్ 12న రిలీజ్ చేస్తామని కొత్త డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. డే బై డే కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ చేశారు. జూన్ 8న తిరుపతిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రంగం సిద్ధం చేస్తున్నారు. అదే రోజు ట్రైలర్ కూడా రిలీజ్ చేయనున్నారు. మొత్తంగా ఈసారి హరిహర వీరమల్లు థియేటర్స్ లోకి రావడం గ్యారంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు. కానీ ఉన్నట్టుండి ఈ సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ఈ సినిమా వాయిదా పడటానికి కారణం ఇంకా ఎడిటింగ్ పూర్తి అవ్వలేదని, సీజీ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి ఎలా చూసుకున్నా మరోసారి వీరమల్లు వాయిదా తప్పదనే టాక్ ఊపందుకుంది. అంతేకాదు జూలై 4 లేదా 12 రిలీజ్ కాబోతోందని ప్రచారం మొదలైంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం పవన్ ఫ్యాన్స్ కి ఇంతకు మించిన బ్యాడ్ న్యూస్ మరొకటి ఉండదనే చెప్పాలి. తీరా రిలీజ్ టైం దగ్గర పడ్డాక వాయిదా అంటే ఫ్యాన్స్ ఇమోషన్స్ తో ఆడుకున్నట్టే. అసలు మేకర్స్ ఇన్ని రోజులు ఏం చేశారు? పవన్ పోర్షన్ మినహా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయలేదా? అసలు వీరమల్లు విషయంలో ఏం జరుగుతోంది అనేది అంతుపట్టకుండా ఉంది. అయితే ప్రస్తుతానికి వీరమల్లు వాయిదా అనేది కేవలం రూమర్స్ మాత్రమే. కాబట్టి అప్పుడే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు.